వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అనేది మనకి బయాలజీ మెథడాలజీ పార్ట్ 2లో భాగంగా చూద్దాం. ఇందులో వచ్చేసి గోల్స్, ఎయిమ్స్ మరియు ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఇందులో గోల్స్ అనేటివి ఎలా ఉంటాయి, మరి ఎవరైనా సరే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అది అవుతాను, కలెక్టర్ అవుతాను, ఎంఆర్ఓ అవుతాను, సైంటిస్ట్ అవుతాను అనేది చెప్తూ ఉంటారు కదా, అవన్నిటిని మనం గోల్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ గోల్స్ అనేటివికి లక్షణాలు అనేటివి ఉంటాయి కదా, ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది. సరే, గోల్స్ అనేటివి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ క్లాస్లో చూద్దాం. గోల్స్ అనేటివి వచ్చేసి మనకి వెరీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, అంటే అవి లాంగ్ టర్మ్లో కూడా మనకి యూజ్ అయ్యే విధంగా గోల్స్ అనేటివి ఉంటాయి. అలాగే గోల్స్ అనేటివి ఎండ్ స్టేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నేను ఇప్పుడు కలెక్టర్ అవుదామని అనుకున్నాను అనుకోండి, అది వచ్చేసి నాకు ఎండ్ స్టేజ్ ఆఫ్ ద ప్రోగ్రాంలోనే ఉంటుంది. అలాగే మనం సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఒక ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి కావాలనుకోండి, అది ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎండ్ స్టేజ్ ఆఫ్ ద ప్రోగ్రాంలోనే మనకి ఉత్పత్తి అవుతుంది. ఫస్ట్లోనే ఉత్పత్తి కాదు కదా, సో ఒక నిర్ణయానికి రాము కదా. సో గోల్స్ అనేటివి అలా ఉంటాయి. అలాగే గోల్స్ అనేటివి డిఫరెంట్ ఫ్రమ్ సిస్టమ్ టు సిస్టమ్ అని, అంటే ఒక గోల్ అనేది ఒక సిస్టానికి ఇంకో సిస్టానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎకో సిస్టమ్ తీసుకున్నట్లయితే దానికి వేరే గోల్ ఉంటుంది. అలాగే మనకి అట్మాస్ఫియర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, దానికి వేరే గోల్ అనేది ఉంటుంది. అని అంటే ఒక అట్మాస్ఫియర్ సిస్టంలో ఓజోన్ను రక్షించడానికి ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, అదొక గోల్గా ఉంటుంది. అలాగే భూమి మీద పొల్యూషన్ తగ్గించడానికి ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి వేరే లక్షణాలు అనేటివి ఉంటాయి. సో తర్వాత వచ్చేసి గోల్స్ అనేటివి ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు గోల్స్ అనేటివి మనకి సంపూర్ణ అభివృద్ధికి ఉపయోగపడతాయి. మన స్టూడెంట్స్లో ఎలా అయితే సంపూర్ణ అభివృద్ధి చూస్తామో సైన్స్లో పాఠం చెప్పేటప్పుడు, అలాగే గోల్స్ కూడా ఎలా ఉండాలి అని అంటే ఏదైనా సరే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అనేది యూజ్ అవుతూ ఉండాలి. అలాగే మనకి ఎయిమ్స్ అంటే గివ్స్ డైరెక్షన్ టు టోటల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. అంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్కి ఒక డైరెక్షన్ ఇచ్చేది ఎయిమ్ అంటే లక్ష్యం అన్నట్టు. అంటే ఒక పర్టికులర్ దాని మీద చేసేదాన్ని ఏమంటారు, అంటే ఒక పర్టికులర్ దాని మీద చేసేదాన్ని ఏమంటారు. డిఫరెంట్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఏమనంటే మనకి ఇప్పుడు విద్యా లక్ష్యాలు అని చెప్పుకున్నాం అనుకోండి, మనకి సోషల్లో ఎలాంటి లక్ష్యాలు ఉంటాయి, సోషల్ అనేది పిల్లవానికి అర్థం కావాలి, సైన్స్ అనేది పిల్లవానికి అర్థం కావాలి, ఈ పాఠం ద్వారా ఈ లక్ష్యాలు అనేటిది పిల్లవాడు నేర్చుకోవాలనేది ఏమొస్తుంది. గోల్స్ అంటే ఏంటిది, సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి మొత్తం సైన్స్ ద్వారా అనేది గోల్ అవుతుంది. ఓన్లీ పాఠం అర్థం కావాలి అనేది ఓన్లీ ఒక్కదానికి మాత్రమే ఉంటే దాన్ని జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటారు, అంటే సాధారణ లక్ష్యాలు అని అంటారు. తర్వాత ఇవి ఎవరు సూచిస్తారు, ఫ్రేమ్డ్ బై ఎడ్యుకేషనిస్ట్స్ అని. అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకోవాలి, ఈ పాఠం ద్వారా పిల్లవాడు ఎలాంటి కృత్యాలు చేయాలి, ఈ పాఠం ద్వారా పిల్లవానికి ఎలాంటి అనుభవాలు ఏర్పడతాయి, ఎలా ఎదుగుతాడు అనేది మనకి ఎడ్యుకేషనిస్ట్స్ ఆల్రెడీ చెప్పి ఉంటారన్నట్టు. సో తర్వాత వచ్చేసి కెనాట్ మెజరబుల్ అండ్ నో ఎవాల్యుయేషన్ టూల్స్. ఎయిమ్స్ అనేటివి మెజరబుల్ అవుతాయా, కావు. ఎందుకనంటే మనం ఒక లక్ష్యం తీసుకున్నాం అనుకోండి, అది పాస్ అయిందో లేదో మనం చూడగలుగుతామో చూడలేము. నో ఎవాల్యుయేషన్ టూల్స్ కూడా ఉండవు. సో మనకి ఏదన్నా అంటే ఇది ఒకవేళ సక్సెస్ కావచ్చు, సక్సెస్ అనేది కాకపోవచ్చు అనేది ఇది. తర్వాత బేస్డ్ ఆన్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ అని అంటే ఇక్కడ సొసైటీలో ప్రతిదానికి మార్పు జరుగుతూ ఉంటుంది, అంటే కొత్త రంగాలు అనేటివి ఉత్పత్తి అవుతుంటాయి. సో మనకు వచ్చేసి బేస్డ్ ఆన్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ అని అంటే ఏమనేది వచ్చేసి ప్రతిసారి మారుతూ ఉంటుంది. అని అంటే ఇప్పుడు ఒక విద్యా లక్ష్యం ఇంతకుముందు ఉన్న విద్యా లక్ష్యానికి డిఫరెంట్గా ఉంటుండొచ్చు, చేంజ్ అవుతుండొచ్చు. అంటే సొసైటీలో మార్పు అవుతున్న కొద్దీ మనకి సైన్స్లో కానీ పాఠ్యాంశాలలో కానీ లక్ష్యాలు అనేటివి మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఇది వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ నో గ్యారంటీ టు అచీవ్. అంటే ఇవి అచీవ్ అవుతాయా లేదా అని అంటే చెప్పలేమన్నట్టు. గోల్స్ అనేటివి గ్యారంటీగా అచీవ్ అవుతాయని చెప్పొచ్చు, ఎందుకనంటే గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడతారు కాబట్టి.
ఎయిమ్స్ అనేటివి ప్రతి పిల్లవానికి అనేది అచీవ్ అవుతాయా లేదా అనేది చెప్పలేము. తర్వాత ఎయిమ్స్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ గోల్స్. ఎయిమ్స్ అనేటివి గోల్స్ నుంచి వస్తాయి. అంటే గోల్ని పెట్టుకుంటే కలెక్టర్ అవుతా అది అవుతా అన్నాడు, లేకపోతే మామూలుగా ఎలా అవ్వాలి అనే దాన్ని బట్టి మనకి ఎయిమ్స్ అనేటివి రూపొందిస్తారు అన్నట్టు. తర్వాత ఎయిమ్స్ ఆర్ షార్ట్ టర్మ్. ఎయిమ్స్ ఆర్ షార్ట్ టర్మ్ అంటే తొందరగా వచ్చేయాలి. అంటే మామూలుగా పిల్లవాడు ఇది చేసిండా అది చేసిండా, ఈ లక్ష్యాలు అనేటివి సాధించిండా లేదా అనేది షార్ట్ టర్మ్ గోల్స్ అన్నట్టు. లాంగ్ టర్మ్ గోల్స్ అనేటివి గోల్స్. తర్వాత ఆబ్జెక్టివ్స్ కంపేర్ టు గోల్స్. తర్వాత వచ్చేసి నాట్ క్లియర్ వ్యాక్ ఫర్ టీచర్స్. ఎయిమ్స్ అనేటివి టీచర్స్కి క్లియర్గా ఉండవు. ఎందుకనంటే లక్ష్యాలు అనేటివి సాధించిండా లేదా అనేటివి చూడలేరు అన్నట్టు. తర్వాత ఆబ్జెక్టివ్స్ అంటే వెరీ క్లియర్ ఫర్ క్లాస్ రూమ్ టీచర్. ఇవన్నిటివి క్లియర్గా ఉంటాయి. మనకి ఎయిమ్స్ అనేటివి క్లియర్గా ఉండవు టీచర్స్కి, కానీ ఇవి వచ్చేసి క్లాస్ రూమ్ టీచర్కి క్లియర్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ చేంజెస్. అంటే ఒక స్టూడెంట్ నుంచి మనం ఈ బిహేవియర్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే వాళ్ళలో క్యూరియాసిటీ పెంచడం కానీ, తర్వాత వాళ్ళలో అన్వేషణాత్మకత అనేది పెంచడం కానీ, కనుక్కోవాలనే ఉత్సాహం పెంచడం కానీ, ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడతాయి. అని అంటే మనకు పాఠ్యాంశంలో ఏముంటాయంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అంటే ఇలా చేయండి అలా చేయండి అనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా ఏమైపోతుందంటే స్టూడెంట్లో కానీ మనకి సైన్స్ సబ్జెక్ట్లో కానీ మనకి ఆబ్జెక్టివ్స్ అనేటివి ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత అచీవ్డ్ బై ఇన్స్ట్రక్షన్స్ ఇన్ క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్లోనే మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా అచీవ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు ఒక పాఠంలో క్వశ్చన్ అడిగామనుకోండి, దానికి పిల్లవాడు ఆన్సర్ చెప్పలేదనుకోండి, మనం ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇస్తూ మళ్ళీ పిల్లవాడిని ఆన్సర్ చెప్పగలిగేలా చేసామనుకోండి, దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇన్ క్లాస్ రూమ్ అని చెప్పుకోవచ్చు. ఎవాల్యుయేషన్ కండక్టెడ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్. మనకి ఈ ఆబ్జెక్టివ్స్ కనుక్కోవడానికి మనకి మూల్యాంకనం చేస్తాం. అంటే ఫార్మేటివ్ మూల్యాంకనం కావచ్చు మనకు, లేకపోతే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ కావచ్చు. ఎవాల్యుయేషన్ అనేది కండక్ట్ చేస్తుంటాం. అంటే అప్పుడే క్వశ్చన్స్ అడగడం కావచ్చు, కానీ లేకపోతే ఫైనల్ ఇయర్ టెస్ట్లు పెట్టడం ద్వారా కానీ ఎవాల్యుయేషన్ చేసి ఆబ్జెక్టివ్స్ అనేది కనుక్కుంటాము. తర్వాత ఫ్రేమ్డ్ బై క్లాస్ రూమ్ టీచర్స్. క్లాస్ రూమ్ టీచర్ అనేవాడే దీనికి ఫ్రేమ్ చేస్తాడు. అంటే విద్యార్థులు ఎలాంటి జ్ఞానాన్ని రూపొందించాలి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ని బట్టి రూపొందిస్తాడు. ప్రాజెక్ట్స్ రూపొందించడం కానీ వెంటనే తర్వాత క్వశ్చన్స్ అడగడం కానీ, యూనిట్ టెస్ట్లు కానీ అన్నీ పెట్టడం కానీ మనకి ఆబ్జెక్టివ్స్ ఎందుకు వస్తాయి. బేస్డ్ ఆన్ నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్కి ఏవో అవసరమో దాని నీడ్స్ బట్టి ఆబ్జెక్టివ్స్ అనేటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి బయాలజీ మెథడాలజీలో 3rd లెసన్ అండి. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ కూడా మనకు ఉంది, చూడండి. తర్వాత మనకి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే అన్ని వీడియోస్ అనేటివి ఒక్కొక్కటి మనకి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అలాగే వీడియోస్ వస్తుంటాయి. అలాగే మనకి 6th క్లాస్ నుంచి ప్రతి లెసన్ వస్తుంది. ఇప్పుడైతే 90 డేస్లో భాగంగా 6th క్లాస్ నుంచి ప్రతి లెసన్ వస్తుంది. అలాగే మనకి 90 డేస్ ప్రోగ్రామ్ నుంచి కూడా ఒక లెసన్ అన్నీ కలిపి ఒక లెసన్గా వస్తున్నాయి. చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువ మార్కులు సాధించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్.